నెక్స్ట్ ఉమ్, అనుకోకుండా 2 టైమ్స్ లాటరీ వచ్చింది. ఉమ్, ఇంకా చాలా జరిగినాయి. ఉమ్. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ, ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ అయితే వచ్చే ఒక ఇంప్రెషన్స్ చెప్తాను. ఇది క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. ఇది మనం ఏదైతే అనుకుంటాం మన లైఫ్ని దాంట్లో షిఫ్టింగ్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ మెథడ్. ఐఎమ్ మానిఫెస్టింగ్ కోచ్ వెంకట్. సో విజయవాడ నుండి అయితే నేనైతే మాట్లాడుతున్నాను. అండ్ సేమ్ టైము నేనైతే ఇంటర్నేషనల్కి అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇది లివింగ్ ఫ్రేమ్ ఏంటంటారు, లా ఆఫ్ రివర్సిబిలిటీ అంటారు. సో ఇదంతా కూడా దీని వెనకాల సైన్స్ ఉంటుంది, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే మీరు విక్టిమ్లో ఉంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే సో మీరు విక్టిమ్లో ఉన్నారు, ఆ ప్రాబ్లం నుండి మీరు ఓవర్కమ్ అవ్వాలి. సో ఎట్లా అనేది చెప్తాను. దీన్ని ఇప్పుడు మీరు డబ్బు లేదనుకుంటున్నారు, లేకపోతే బిజినెస్ బాగాలేదనుకుంటున్నారు, జాబ్ లేదనుకుంటున్నారు. సో ఇంకా ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్లో ఉండి మనం ఇంకా రిమూవ్ అయిపోవాలి. ఇది ఓల్డ్ వర్షన్. ఈ ఓల్డ్ వర్షన్ నుండి న్యూ వర్షన్ జంప్ అవ్వాలి. ఎట్లా అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు, కార్ కావాలనుకుంటున్నారా, లేకపోతే హౌస్ కావాలనుకుంటున్నారా, లేకపోతే జాబ్ కావాలనుకుంటున్నారా, బిజినెస్ గ్రో కావాలనుకుంటున్నారా, రియల్ ఎస్టేట్ గో కావాలనుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ ఉండాలన్నమాట, రాసుకోవాలి. లేకపోతే ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. ఒకవేళ నిజంగా మీరు జాబ్ వస్తే ఎలా ఉంటారు, నిజంగా మీ హౌస్ వస్తే ఎట్లా ఉంటారు, సో నిజంగా ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్ ఇమిట్ చేయాలి హార్ట్ నుండి, ఫ్రమ్ హార్ట్ నుండి. సో ఈ మూడు స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత కూడా అదే ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఉంటే సరిపోదు. సో బిహేవియర్ పరంగా అంటే మీరు ఎక్కడ ఫుడ్ తింటారు, నిజంగా మీరు అకాంప్లిష్ అయిపోతే, మీకు హౌస్ ఉంటే, మీకు జాబ్ ఉంటే, సో మీకు నిజంగా అన్నీ ఉంటాయి, అట్లా థింక్ చేయాలి, అట్లా యాక్ట్ చేయాలి, అట్లా ఫీల్ అవ్వాలి. సో అట్లా యాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇట్లా మూమెంటం ఉన్నప్పుడు హై వైబ్రేషన్ అవుతాం. హై వైబ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ నుండి, సో సబ్ కాన్షియస్ మైండ్ నుండి గైడెన్స్ అయితే వస్తుంది, గైడెన్స్ నుండి గట్ ఫీలింగ్ వస్తుంది, గట్ ఫీలింగ్ నుండి యాక్షన్ అయితే తీసుకుంటాం, బికమ్ ఏ రియాలిటీ అవుతుంది. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది. సో ఇప్పుడు ఎనర్జీ అనుకుందాం. ఫస్ట్ ఐస్ ఉంది, ఐస్ని వెయిట్ చేస్తే వాటర్ అవుతుంది, వాటర్ని వెయిట్ చేస్తే వేపర్ అవుతుంది, అంటే ఎనర్జీ అవుతుంది. సో ఎనర్జీని కొంచెం కోల్డ్ చేస్తే వాటర్ అవుతుంది, సో వాటర్ ఇంకా కోల్డ్ చేస్తే ఐస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకటే ఎనర్జీ నుండి వచ్చినాయి అనమాట. సో క్వాంటమ్ లెక్కల ప్రకారం ఆల్ పాసిబిలిటీస్ క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ వర్షన్ షిఫ్ట్ అవుతామో రియాలిటీ మనకి అలైన్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉంటాయి, కానీ మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి, సో ఆల్ఫా స్టేట్లో ఉండాలి. సో అన్నీ కూడా అకాంప్లిష్ అయినట్టు ఫీల్ అవుతామా లేదని ట్రాకింగ్ అయితే ఉండాలి. సో యూట్యూబ్ వీడియోలో మనకి 10% మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మిగతాదంతా కూడా జూమ్ క్లాసెస్లో ఉంటుంది, అది కూడా 1 to 1 చేయాలన్నమాట. ఇదంతా కూడా పర్సనల్గా ట్రీట్ చేయాల్సిన విషయం. సో ఎవరికైతే ఇదైతే డిజైర్ ఉందో, సో ఎంత నమ్ముతున్నారు, ఎంత బిల్ పెట్టుకున్నారు, ఎంతవరకు వచ్చింది, అన్నీ కూడా పర్సనల్గా డిస్కస్ చేయాల్సిన విషయం అనమాట. కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి, ఆ టాస్క్లు కూడా కంప్లీట్ చేశారనుకోండి రిజల్ట్స్ అయితే మారుతాయి. సో ఇట్లా చాలా మంది మిరాకిల్ చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్లీ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు టెస్టిమోనల్స్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో టెస్టిమోనల్స్ కూడా ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు 1 to 1 సెషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.